ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఆ క్యాప్ ఎందుకు అట్లా ఎగిరిందని అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం ఇంజన్ ఆఫ్ చేసినాక ఇంజన్ హీట్ ఉన్నప్పుడు కూలెంట్ క్యాప్ ఓపెన్ చేస్తే జరిగే పరిస్థితి ఇది. కానీ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకు చాలా మందికి డ్రైవింగ్ ఎట్లా అయినా తెలుస్తుంది, కానీ ఇంజన్ లో ఏమేమో ఎట్లా పనిచేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియదు. వాళ్ళ అవేర్నెస్ కోసమే ఈ రీల్ చేస్తున్నా. చాలా మంది కూలెంట్ దానికి ఉన్న వైపర్ దానికి కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఎప్పుడైతే వైపర్ లో వాటర్ పోసుకొని ఆడ పోయకుండా కూలెంట్ లో పోసిన రోజులు కూడా ఉంటాయి, కూలెంట్ లో వేయాల్సిన వాటర్ వైపర్ లో పోసిన రోజులు కూడా ఉంటాయి. ఇక ఇంకొక టిప్ ఏంది అంటే, మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ పోయేటప్పుడు ఏంది కూలెంట్ చాలా వరకు చూసుకోము. ఎప్పుడైనా మనకు కూలెంట్ ఇండికేషన్ చూపించింది అనుకో, మనం అంతా హైబత్ అయిపోతాం, ఇప్పుడు కూలెంట్ ఎడ దొరకాలి ఈ ఏరియాలో అది అని చెప్పి. సో నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే, మనం కూలెంట్ ప్లేస్ లో వాటర్ కూడా పోసుకోవచ్చు. మరి వాటరే పోయొచ్చు కదా, కూలెంట్కి ఏంది స్పెషాలిటీ అని మీరు అడగచ్చు. వాటర్ ఏంటంటే తొందరగా హీట్ అవుతుంది, దాంతో పాటు ఎవాపరేట్ కూడా అయిపోతుంది, అంటే డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అదే కూలెంట్ లో అనుకో, కూలెంట్ లో కూలింగ్ చేసే కెమికల్స్ ఉంటాయి, దాంతో పాటు అవి ఈజీగా ఎవాపరేట్ కావు. సో అది డిఫరెన్స్. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా బానెట్ ఓపెన్ చేసినప్పుడు అదేంది ఇదేంది అని చెప్పి ఐడెంటిఫై చేసుకోండి. మీకు ఈ రీల్ హెల్ప్ఫుల్ అనిపించింది అనుకో, ఖచ్చితంగా మన కార్ ఓనర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం వెంటనే ఫాలో కొట్టుండ్రి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీకు ఎప్పుడైనా అయినాయి అనుకో, ఖచ్చితంగా కమెంట్ చేయండి.